హౌ టు గ్రో డెడ్ ఛానల్ ఆన్ యూట్యూబ్. కొంతమంది ఛానల్స్ నేను చెక్ చేసినప్పుడు దాంట్లో కొన్ని కామన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ కామన్ ఇష్యూస్ అనేది ఫిక్స్ చేస్తే మీ ఛానల్స్ అనేది వ్యూస్ అనేది బాగా వస్తుంది, లేకపోతే వ్యూస్ అనేది ఆగిపోతాయి. ఈ వీడియోలో అయితే నేనైతే డిస్కస్ చేస్తాను కొన్ని మెయిన్ పాయింట్స్ గురించి. డెడ్ ఛానల్ అనేది గ్రో అవ్వాలంటే అది డిఫికల్ట్. మీరు ఆలోచించే ఉండొచ్చు, డెడ్ ఛానల్ అనేది గ్రో అవ్వాలంటే అది చాలా డిఫికల్ట్. మీరు అర్థం చేసుకోవచ్చు మీ ఛానల్ అనేది డెడ్ అవుతుంది, ఎందుకంటే మీ ఛానల్లో వ్యూస్ అనేది రావడం ఆగిపోతే మీ ఛానల్స్ బికమ్స్ డెడ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వాట్ ఈజ్ ఏ డెడ్ ఛానల్? మీ ఛానల్కి డీసెంట్గా సబ్స్క్రైబర్స్ నెంబర్స్ అంటే డీసెంట్గా కొంచెం సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూస్ అనేది కూడా అలాగే వస్తాయి. మీ వీడియోస్కి తక్కువ వ్యూస్ వస్తే లెస్ వ్యూస్ నుంచి మీకు ఇంప్రెషన్స్ అనేది కూడా లెస్ అవుతాయి. ఇంప్రెషన్ అనేది లెస్ అవుతాయి, మీకు అక్కడ నుంచి క్లిక్ త్రూ రేట్ అనేది కూడా లెస్ అవుతుంది. లెస్ CTRతో పాటు లెస్ వాచ్ టైం కూడా మనకి లెస్ అవుతుంది. మీ వీడియోస్ అనేది ఆడియన్స్ ఎందుకు క్లిక్ చేయరు? సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉండదు పీపుల్కి, అంటే మీ వీడియో అనేది ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండదు. ఆడియన్స్ నుంచి మనకి యూట్యూబ్ అనేది నాట్ షోయింగ్ ఇంప్రెషన్స్, ఎందుకంటే ఆడియన్స్ అనేది మీ వీడియో చూడట్లేదు కాబట్టి ఇంప్రెషన్ అనేది యూట్యూబ్ అనేది చూపించదు. ఇంప్రెషన్స్ తగ్గిపోతే మీ ఛానల్ అనేది డెడ్ అయిపోతుంది, అది మీరు క్లియర్గా అండర్స్టాండ్. బట్ క్వశ్చన్ వచ్చి వై ఆర్ పీపుల్ నాట్ వాచింగ్ ద వీడియోస్? ఎందుకంటే మీ పీపుల్స్ అనేది మీ వీడియోస్ ఎందుకు వాచ్ చేయట్లేదు? దానికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి, నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఇప్పుడు రీజన్ నెంబర్ 1, రాంగ్ ఆడియన్స్ ఫర్ ద రైట్ వీడియోస్. కొంతమంది ఆడియన్స్ చూసుకుంటే గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. డిఫరెంట్ టాపిక్ తీసుకుంటే సపోజ్ కుకింగ్, ఆ కుకింగ్ అనేది ఆ గేమింగ్ ఆడియన్స్ కూడా ప్రిఫర్ చేస్తుంది. దానికి వెరీ ఫ్యూ మిడ్ క్లిక్ అనేది మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఆడియన్స్ నుంచి. కొంతమంది ఆడియన్స్ అయితే గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటారు, దాని గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ వీడియో అనేది ఇంట్రెస్ట్గా క్లిక్ చేయడం వల్ల క్లిక్ త్రూ రేట్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఆ గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇప్పుడు కుకింగ్ గురించి చూస్తే మధ్యలోనే ఆపేస్తారు, దానివల్ల మనకి CTR అనేది మనకి పంపించదు. దాని ద్వారా మనకి బోత్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్, లో CTR అండ్ లో వాచ్ టైం, విల్ లీడ్ యూట్యూబ్ టు బిలీవ్ దట్ ద CTR వాచ్ టైం అనేది మనకి తక్కువగా ఉంటుంది. అప్పుడు వీడియో అనేది నాట్ క్లిక్గా అలాగే ఎంగేజింగ్గా ఉండదు, కాబట్టి యూట్యూబ్ విల్ బి స్టాప్ రికమెండింగ్ యువర్ వీడియో అండ్ రికమెండ్ చేయదు, కాబట్టి మీ వీడియోస్కి వ్యూస్ అనేది తగ్గిపోతుంది. అండ్ ద ఫస్ట్ రీజన్ ఆఫ్ యువర్ ఛానల్ డెడ్, దిస్ రాంగ్ ఆడియన్స్ కెన్ కమ్ టు యువర్ ఛానల్ డ్యూ టు వేరియస్ రీజన్స్ లైక్ అప్లోడింగ్ ఏ వీడియో. మీరు డిఫరెంట్ యూజువల్గా నీచ్ అనేది మీరు వేస్తే గోస్ వైరల్, మీ వీడియోస్ అనేది వైరల్ అవుతాయి. గేమింగ్ సంబంధించి ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే డిఫరెంట్గా కంప్లీట్గా మీరు నీచ్ అనేది డిఫరెంట్గా వేస్తే గోస్ వైరల్, మీ వీడియోస్ అనేది వైరల్ అవుతాయి. ఇన్ సచ్ ఏ కేస్ దేస్ హై ఛాన్స్ దట్ యువర్ ఛానల్ విల్ ఆడియన్స్. అక్కడి నుంచి ఆడియన్స్ అనేది అట్రాక్ట్ అవుతారు ఇంకొంతమందికి. మీరు మీ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ పెడితే ఆడియన్స్కి అనేది ఇంట్రెస్ట్ పోతుంది. మిక్స్డ్ కంటెంట్ మీద ఒక కంటెంట్ మీద వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఇంకో దాన్ని మిక్స్డ్ కంటెంట్ అంటారు. దాని ద్వారా ఫస్ట్ వచ్చిన కంటెంట్కి సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు నెక్స్ట్ మీరు పెట్టే కంటెంట్ చూడరు, దాని ద్వారా మీరు టార్గెట్ ఆడియన్స్కి మీరు వీడియోస్ పెట్టలేరు. మీరు వీడియోస్కి వ్యూస్ రాకపోతే మీరు పెట్టినా మీ ఛానల్ అనేది ఎగ్జాక్ట్గా డెడ్ అయిపోతుంది. మీరు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆ 2 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి న్యూ ఛానల్, లేకపోతే సేమ్ ఛానల్. మీరు ఒకవేళ సేమ్ ఛానల్ కంటిన్యూ చేస్తే ఈ వీడియో టైటిల్ ఏంటంటే హౌ టు గ్రో డెడ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2025. నేను ఈ వీడియోలో చెప్పినట్టుగానే చెప్తాను. మీరు ఒకవేళ నేను చెప్పింది మీరు సేమ్ ఛానల్లో కంటిన్యూ చేస్తే నేను మీకు ఒక సజెస్ట్ అయితే చేస్తాను. ఆ సజెషన్ వచ్చి మనకి వీడియో అప్లోడ్ చేసే ముందు పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్, మానిటైజ్ అయిన వాళ్ళకి మెంబర్స్ ఓన్లీ అని వస్తుంది. మీరు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా చూడాల్సింది ఏంటంటే పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్. దాంట్లో మీరు అన్లిస్టెడ్ పెట్టి అప్లోడ్ చేస్తే ఆడియన్స్కి అనేది ఈజీగా టార్గెట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు వీడియోస్కి అనేది వ్యూస్ అయితే వస్తుంది, లేకపోతే వీడియోస్కి అనేది వ్యూస్ అయితే రాదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ న్యూ ఛానల్ చేస్తే ఆ ఛానల్లో ఆ ఛానల్ గురించి యూట్యూబ్ ఎటువంటి డాటా ఉండదు. అప్పుడు
ఆడియన్స్ అనేది మీ ఛానల్‌ని ఏ విధంగా ఫైండ్ చేస్తారు? ఫైండ్ చేయలేరు. ఎందుకంటే మీరు ఏ విధమైన ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు. అసలు ఆ ఛానల్ ఇప్పటిదాకా ఏం పెట్టలేదు. ఒకవేళ మీ ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్ ఏదైనా పెడదామంటే ఆడియన్స్ కూడా తెలీదు ఆ విధమైన కంటెంట్‌తో ఛానల్ ఉన్నదని. దాని ద్వారా ఆడియన్స్ అనేది ఫైండ్ చేయలేరు. ఇది కొత్త ఛానల్ పెట్టాలంటే ఇదొక రీజన్ ఫ్రెండ్స్. అది ఆ రీజన్ వల్ల మనం కొత్త ఛానల్ అనేది పెట్టలేము. అంత తొందరగా అయితే పెట్టలేము ఫ్రెండ్స్. మీరు ఒక ఫ్రెష్ వీడియో అనేది ఫస్ట్ అప్‌లోడ్ చేస్తే ఆడియన్స్ అనేది ఒకవేళ చూస్తే ఆడియన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మీరు మిక్స్‌డ్ కంటెంట్ పెడతారు. మిక్స్‌డ్ కంటెంట్ అంటే మీరు ఒక కంటెంట్ మీద ఉండి తర్వాత ఇంకో కంటెంట్ పెడితే దాన్ని మిక్స్‌డ్ కంటెంట్ అంటారు. ఆ మిక్స్‌డ్ కంటెంట్ వల్ల మీరు ఫస్ట్ పెట్టిన కంటెంట్ ఆడియన్స్ చూస్తారు కాబట్టి నెక్స్ట్ పెట్టిన కంటెంట్ ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ లేకపోతే అది ఆడియన్స్‌కి అనేది ఇంట్రెస్ట్ అయితే ఉండదు. మీరు స్టే కన్సిస్టెన్స్ విత్ వన్ టాపిక్. మీరు ఒక కంటెంట్ మీద కన్సిస్టెన్స్‌గా ఆ టాపిక్ మీద బేస్ అయ్యి ఉండాలి. దాని ద్వారా మీరు పెట్టిన కంటెంట్ మీద ఆడియన్స్ చూస్తారు కాబట్టి అదే కంటెంట్ పెడితే దాన్ని ఫాలో అవుతారు. దాని ద్వారా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆడియన్స్ అనేది మీ వీడియోస్‌ని ఎక్కువగా చూస్తారు. అదే మీరు స్టే కన్సిస్టెంట్ విత్ డిఫరెంట్ టాపిక్స్‌తో మీరు కన్సిస్టెంట్‌గా ఉంటే దాని ద్వారా ఆడియన్స్ అనేది చూడరు. బోరింగ్ కంటెంట్ అవుతది మీ ఛానల్‌లో ఫ్రెండ్స్. రీజన్ నంబర్ 2 వైరల్ వీడియో. మీ ఛానల్ గ్రో అవ్వదు. ఎందుకంటే మీ ఛానల్ ఆల్రెడీ డెడ్ అయిపోయింది. Well, let's say I have a gaming channel focused on Minecraft where I do gameplays builds. ఒకవేళ మీరు మీ ఛానల్ ఒకవేళ డెడ్ అయిపోతే మీరు గేమింగ్ మీద ఒకవేళ ఫోకస్ చేసి మీరు మైన్‌క్రాఫ్ట్ గాని పాపులర్ గేమింగ్స్ గాని అప్‌లోడ్ చేయడం వల్ల మీ వీడియోస్‌కి ఎక్కువగా వీడియోస్‌కి వైరల్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆ గేమింగ్ ఛానల్‌లో ట్యుటోరియల్ వీడియోస్ పెడితే దానికి ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతారు. వ్యూస్ అనేది బాగా వస్తాయి. ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ వస్తాయి. మీరు నెక్స్ట్ ఏదైనా వేరే ట్యుటోరియల్ కాకుండా వేరే సంథింగ్ ఏదైనా పెట్టారనుకోండి ఆడియన్స్ బోరింగ్‌గా ఉండడం వల్ల ఆడియన్స్ అనేది వేరే దానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అంటే ట్యుటోరియల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు ఏదైనా ఏదైనా చేసే పనులు మీరు పెట్టారనుకోండి దానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఆడియన్స్ అనేది చూడరు. దాని ద్వారా సిటిఆర్ అనేది తగ్గిపోతది. అలాగే వీడియోస్‌కి వచ్చే వ్యూస్ అనేది కూడా తగ్గిపోతది ఫ్రెండ్స్. రీజన్ నంబర్ 3 ఇన్‌కన్సిస్టెంట్. మీరు ఒక 2 వీడియోస్ పెట్టారు. ఆ వీడియో 1 వీడియో అనేది 2 డేస్ టైం ఇచ్చి మీరు పెట్టారు. అప్పుడు ఆడియన్స్ అనేది చూస్తారు. తర్వాత కొన్ని వీడియోస్‌కి మీకు వ్యూస్ రాకపోతే మీరు ఒక 1 మంత్ గాని, ఒక 5 మంత్ గాని ఆపేసి మళ్ళీ వీడియోస్ పెట్టడం వల్ల దాన్ని ఇన్‌కన్సిస్టెంట్ అంటారు. కన్సిస్టెన్స్‌గా మీరు వీడియోస్ పెట్టకపోతే వీడియోస్ అనేదికి వ్యూస్ అనేది రావు. ముఖ్యంగా వ్యూస్ అనేది రావు. కన్సిస్టెన్స్‌గా పెట్టకపోతే. మీరు కన్సిస్టెన్స్‌గా 2 డేస్‌కి ఒకసారి వీడియో పెట్టండి. మీకే తెలుస్తది. కన్సిస్టెంట్ మీరు ఫాలో అయితే సక్సెస్ అనేది మీకు తొందరగా అయితే వస్తది ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ తీసుకురావడానికి నాకు ఇంకా మోటివ్‌గా అయితే ఉంటది ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. జై హింద్.